హలో నమస్తే అస్సలం అలైకుమ్ వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను మీ సైజు అండి. అందరూ ఎలా ఉన్నారు? నేను బాగున్నానండి. ఈరోజు వీడియో ఏంటో చూసారు కదా, thumbnail చూసారు కదండి. చేపల పులుసు క్యాప్సికమ్తో ట్రై చేసామండి. టేస్ట్ అయితే చాలా బాగా వస్తుందండి. మొన్న ఒకసారి వండుకున్నాం, బాగా వచ్చిందని చెప్పి వీడియో అప్లోడ్ చేసామండి. పొద్దున్న మా ఆయన గారు చేపల కూర తెచ్చారు. చేపలుని సొన తెచ్చారు, సొన చేప తెచ్చారు. అత్తయ్య గారు ఏం చేస్తున్నారు చూద్దాము. అత్తయ్య గారు చేపలు క్యాప్సికమ్తో ఎలా చేయాలి, ఏంటని ప్రొసీజర్ ఏంటనేది అడుగుదాం. చలో చూడండి, మా అత్తయ్య గారు ఎంత బిజీగా ఉన్నారో చేపలు కడుగుతున్నారు. అత్తయ్య గారు చేపలు కడుగుతున్నారా? ఇంతకీ ఏముంటుంది చేపలతోటి? చేపలు పులుసు పెడదాం అనుకుంటున్నాను. మా ఆయన గారు తెచ్చారండి పొద్దున్న చేప. ఈ చేప పేరు ఏంటి అత్తయ్య గారు? సేలావతి. కడిగేసారా, కడుగుతున్నారా? ఇలా శుభ్రంగా కడుక్కోవాలి. పామేసారండి. పులుసు అంతా పోయేంత వరకు కూడా పామేసుకొని చూసారా ఎంత తెల్ల కడిగారో. తలకాయ చేపలు ఇలా కడిగిసుకుంటాం. కడిగిసుకున్నాక ఈ శన ఉంది కదా, మీ ఆయన శన అంటే ఇష్టం. మీ ఆయనకి అమ్మ శన ఎగిరెట్టే అన్నది. శన ఎగిరి పెట్టి చూపెడతాం మన ఫ్రెండ్స్కి. ఓకే, శన ఎగిరండి. ఈరోజు చేపల కూర కూడా చూపిస్తాను మీకు. ఇదిగోండి శన, మా ఆయన గారికి ఇష్టమంట. ఇదిగోండి చేప సన. సో వీడియోలోకి వెళ్ళిపోదాం, కుకింగ్ సెక్షన్లోకి వెళ్ళిపోదాం. ఎంతండి చింతపండు తీసుకుంటున్నారు? పెద్ద సైజు నిమ్మకాయ అంత తీసుకున్నాను. అంటే 100కి తక్కువ, 100 గ్రాములకు తక్కువ. చేపల పులుసుకి చింతపండు అయితే ఇలా తీసుకోవాలండి. 100కి తక్కువగా తీసుకున్నాము. పులుపు ఎక్కువగా ఉంటుంది కదా, కొంచెం మంది ఎక్కువగా తిన్న వాళ్ళు ఉంటారు, కొంతమంది తక్కువ తిన్న వాళ్ళు ఉంటారు కదా. సో మేమైతే ఇలాగ ముందుగానే తీసుకొని నానబెట్టేసుకున్నాము. తర్వాత స్టవ్ వెలిగించుకొని కడాయి పొయ్యి మీద పెట్టుకుని ఆయిల్ వేసుకుందామండి. కొంచెం ఆయిల్ ఎక్కువే వేసుకోవాలి, చేపల కూర కదా. 3 వేసాను. 3 కలిపి ఆయిల్ హీట్ అయ్యాక ముందు మనం 2 పెద్ద సైజు ఉల్లిపాయలు కోసుకొని మిక్సీ ఆడేసుకుందామండి. అందులో కొంచెం 4 పచ్చిమిరపకాయలు పక్కన పెట్టుకున్నాం కదా, ముందు మిక్సీ ఆడుకొని పక్కన పెట్టుకున్న పేస్ట్ అయితే నూనెలో వేసేసుకుందాం. నూనె హీట్ ఎక్కాక, ఆయిల్ హీట్ ఎక్కిందండి. ఇప్పుడు మనం పేస్ట్ ఆడుకున్నాం కదా, ఆ పేస్ట్ అందులో వేసుకుందాం. ఆనియన్ పేస్ట్ ఆయిల్లో బాగా మగ్గాలి ఆనియన్ పేస్ట్ అనేది. ఇప్పుడు చేప ముక్కల్లోని మనం వేసుకున్నాం కదా ఉప్పు, కారం, ఇప్పుడు కొద్దిగా వేసుకోవాలి. ఎందుకంటే చూసుకొని వేసుకోవాలి, ఎక్కువ వేసుకోకుండా ఉడికే ముందైనా చూసుకొని వేసుకుందామండి. సో ముందైతే తక్కువైతే వేసుకుందాము, ఎందుకంటే చేపల కూరలో చేపల ముక్కలు కూడా తక్కువ వేసుకోవాలి. చేప ముక్కల్లో మన ముందుగానే ఉప్పు, కారం, పసుపు వేసుకున్నాం కదా, అందువల్ల వాటికి తగ్గట్టుగా మనమైతే అన్ని లిమిట్గానే వేసుకొని వండుకుందాం. ఫస్ట్ లాస్ట్లో ఏమైనా తక్కువైతే అప్పుడు మనం యాడ్ చేసుకుందాం. ఇప్పుడైతే అత్తయ్య గారు ఉప్పు, పసుపు కూడా తక్కువే వేసేది. ఉప్పు, పసుపు వేసుకొని కలుపుకొని మగ్గించుకుంటున్నాను. కొంచెం కరివేపాకు, అల్లం పేస్ట్, అల్లం పేస్ట్ పచ్చివాసన పోయేంత వరకు కూడా మగ్గబెట్టుకున్నాం ఆయిల్లో. ఇప్పుడు మనం ముందుగా మ్యాగ్నేట్ చేసుకున్న చేప ముక్కలు అయితే అందులో వేసేసుకుందాం. ఆనియన్ అంతా కూడా మగ్గిపోయిందండి.
కొద్దిగా వేసుకుంటాం కారం. కారం చూసుకొని వేసుకోవాలండి కంపల్సరీగా, లేకపోతే ఎక్కువైపోతే. ఎక్కువ తిన్న వాళ్ళు అయితే ఓకే అండి, అందువల్ల చూసుకొని వేసుకోవాలి. ఇది గరిటె పెట్టకూడదండి, జాగ్రత్తగా తిప్పుకోవాలి, ముక్కలు విడిపోతాయి. కడిగిన నీళ్ళు ఉన్నాయి కదా, కారం మనం ముందుగా దాకలో కలుపుకున్నాం కదండి, అందులో కొన్ని వాటర్ వేసుకొని, ఆ వాటర్ అయితే అత్తయ్య గారు చేపల కూరలో వేసారు. మనం చేప ముక్కలు వేసుకున్నాం కదా, అందులో వేసారు. బాగా ఉడికాక ఆ నీళ్ళన్నీ కూడా దగ్గరికి అయిపోయాక చింతపండు పులుసు వేసుకోండి. చింతపండు పులుసు వేసుకోవాలి ఇప్పుడు. కొద్దిగా వేసుకుందాం నీళ్ళు. చేపల పులుసు వేసుకొని ఒకసారి గట్టి అయితే కలుపుకుందామండి. ఇప్పుడు అల్లం పేస్టు, ఇది వెల్లుల్లిపాయ, జీలకర్ర, గసగసాలు వేసి పేస్ట్ ఆడారా, ఇవి వేసేస్తున్నాం. వెల్లుల్లిపాయ, జీలకర్ర, గసగసాలు, ధనియాలు వేసారా? ఇవి 4 కూడా మిక్సీ చేసుకుని ఆ పేస్ట్ అయితే చేపల కూరలో వేసుకున్నారండి. జాగ్రత్తగా హ్యాండిల్ చేయాలండి, ముక్కలు ఇడిపోతాయి. ఇప్పుడు మూత పెట్టేసుకుందామండి, ఉడకాలి కదా, ఇంకా 10 minutes అయితే పడుతుంది ఉడకడానికి. కొంచెం ఉడికిందండి. టమాటా ముక్కలు, క్యాప్సికమా, టమాటాలుని క్యాప్సికమ్ వేస్తున్నారండి. ఉడకాలండి కొంచెం. మూత పెట్టేసుకున్నాం. టమాటా ముక్కలు అవి ఉడికినాయో చూద్దాం అత్తయ్య గారు. ఉడికిపోయింది, కూర ఉడికిపోయిందా? చూసారండి, మనం వేసుకుని చింతపండు పులుసు, టమాటాలు అవన్నీ కూడా ఉడికిపోయినాయండి, దగ్గరగా అయిపోయింది. లాస్ట్గా కొత్తిమీర వేసుకొని దించేసుకుందాం, అంతే అయిపోయింది. వేడివేడిగా చేపల పులుసు అయితే రెడీ అండి. ఇందులో డిఫరెంట్ ఏంటంటే క్యాప్సికమ్ వేసారు. ఎప్పుడు ఎవరు ట్రై చేయకపోతే కనుక ఒకసారి ట్రై చేయండి. అంతే అండి, వేడివేడి చేపల కూర రెడీ. చూసారా, ముక్కలాగా ఉండాలంటే మనం బాగా జాగ్రత్తగా హ్యాండిల్ చేయాలండి. గరిటట్టుకుని అత్తమాని తిప్పేసాం అనుకోండి, ఆ పీసులు అనేవి ఉండవు. అందువల్ల మనం జాగ్రత్తగా హ్యాండిల్ చేయాలి. ముక్క ఉడికిపోయింది, ఇంకా దింపేసుకుంటామండి. స్టవ్ ఆఫ్ చేసుకోండి, మూత పెట్టేసుకొని స్టవ్ ఆఫ్ చేసి. చూసారు కదండి, క్యాప్సికమ్తో చేపల పులుసు లాస్ట్లో వేసుకున్నాం కదండి. క్యాప్సికమ్ బాగా ఉడికిపోతుంది, ఆ టేస్ట్ కూడా బాగుంటుందండి. మీరు కూడా ట్రై చేయండి, ఎప్పుడైనా ట్రై చేయకపోతే క్యాప్సికమ్ తోటి. టేస్ట్ అయితే చాలా బాగుంటుందండి. మీరు ట్రై చేయకపోతే ట్రై చేసి టేస్ట్ ఎలా వచ్చిందనేది కామెంట్లో అయితే పెట్టండి. నా వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్ అండి, నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. బాయ్.